హాయ్ అండి, వెల్కమ్ టు తుల్జా క్రియేషన్స్. ఇవాళైతే నేను మీ ముందుకు ఇంకొక క్రోషా వర్క్ డిజైన్తో వచ్చేసానండి. దీనికైతే 10 నెంబర్ నీడిల్ అండి కావాల్సినవి. దారం వచ్చేసి 8 వరుసల దారం అండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఈ 8 వరుసల దారాన్ని నేను ఇక్కడ నాట్ అయితే వేసేసుకున్నానండి. ఒకటి నాట్ వేసేసుకొని మనం ఫస్ట్ ఫింగర్కి అయితే చుట్టుకొని ఇలాగా శారీకి వెనక నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీకి వెనక నుంచి మనం ఇలా పెట్టేసేసుకొని మనం నాట్ అయితే వేసేసుకోవాలండి. మనం నాట్ వేసేసుకొని 3 చైన్స్ అయితే తీసుకోవాలండి. 3 చైన్స్ తీసుకొని ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలాగ 3 చైన్స్ తీసుకొని అది ఎక్కడికి వస్తుందో మనం చూసుకొని మెజర్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఇలాగా చూసుకొని ఇలా శారీకి నాట్ వేసేసుకోవాలండి. మనం చూస్తున్నారు కదా, ఇలాగా శారీకి నాట్ అయితే వేసేసుకొని మళ్ళీ 3 చైన్సే వేసేసుకోవాలండి. మనం చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ 3 చైన్స్ అయితే వేసేసుకోవాలండి. 3 చైన్స్ వేసేసుకొని ఎక్కడికి వస్తుంది చూసుకొని మనం మళ్ళీ శారీకి నాట్ అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు ఇలాగా శారీకి నాట్ వేసేసుకొని ఇక్కడ నేను ఇక్కడైతే ఒక బేడ్ని అయితే ఎక్కిస్తున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజ్ బేడేనండి. మీరు సైజ్ ఏదైనా వాడుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేనైతే ఈ సైజ్ బేడ్ వాడుకుంటున్నాను. బేడ్కి ఒక నాట్ అయితే వేసేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగ బీడ్కి ఒక నాట్ వేసేసుకొని మనం ఆ బీడ్ కూడా ఎక్కడికి వస్తుంది చూసుకొని మనం శారీకి మళ్ళీ ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసేసుకోవాలండి. మనం ఇలా 3 చైన్స్ వేసేసుకొని అది ఎక్కడికి వస్తుందో చూసి మళ్ళీ నాట్ ఇలాగ మనం శారీ మొత్తం కూడా 3 టైమ్స్ 3 చైన్స్ 1 టైం ఒక బీడ్ ఎక్కించేసుకొని మనం వేసేసుకోవాలండి శారీ మొత్తం కూడా. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ 3 చైన్స్ వేసేసాను. మళ్ళీ 3 చైన్స్ అంటే 3 టైమ్స్ 3 చైన్స్ 1 టైం 1 బీడ్ ఎక్కించేసుకోవాలండి మనం. ఇప్పుడు చూస్తారు కదా, ఇలాగ 1 2 3 టైమ్స్ 3 చైన్స్ మళ్ళీ బీడ్ ఎక్కిస్తున్నానండి. ఇలాగా శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి. మనం చూస్తున్నారు కదా, ఇది ఎక్కడికి వస్తుందో చూసుకొని మళ్ళీ మనం శారీకి నాట్ అయితే వేసేసుకోవాలి. సింపుల్ అండి ఇది. 3 టైమ్స్ 3 చైన్స్ 1 టైం ఒక బీడ్ అలాగా శారీ మొత్తం కూడా మనం కంప్లీట్ అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ నేను శారీ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసానండి. లాస్ట్కి ఇక్కడ నేను మళ్ళీ 3 చైన్స్ వస్తే నేను 3 చైన్స్ వేసేసుకుంటున్నానండి. ఇది మనం థ్రెడ్ కట్ చేయని అవసరం లేదండి. ఇక్కడ ఈ డిజైన్కి అయితే థ్రెడ్ కట్ చేయని అవసరం లేదండి. చూస్తున్నారు కదా, శారీ మొత్తం ఇలాగే వేసేసుకొని నేను ఇటు రివర్స్ వైపు అంటే ఇటు శారీకి ఇంకో వైపు తిప్పుకొని ఇలాగ తిప్పేసుకొని మనం 3 చైన్స్ ఉన్నాయి కదండి, ఆ 3 చైన్స్ గ్యాప్లో మళ్ళీ మనం 3 చైన్సే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా 3 చైన్స్ వేసేసుకొని నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకొని మళ్ళీ 3 చైన్స్ గ్యాప్లో మళ్ళీ సేమ్ అండి, మళ్ళీ 3 చైన్సే వేసేసుకొని మళ్ళీ నాట్లో నుంచి నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు బీడ్ ఉంది కదండి, దీనిపైన అయితే మనం 5 చైన్స్ వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా 5 చైన్స్ వేసుకొని ఇలాగ నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకొని ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగ 3 టైమ్స్ 3 చైన్స్ ఉన్నాయి కదండి, దానిపైన మళ్ళీ 3 చైన్సే, మళ్ళీ బీడ్ పైన మాత్రం 5 చైన్స్. ఇలాగ శారీ మొత్తం కూడా మనం ఈ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్ అలాగా చేయాలి. సెకండ్ స్టెప్ అండి ఇది. మనం థ్రెడ్ని కట్ చేసేసుకోకుండా ఇటువైపు తిప్పేసుకొని ఇలాగ మనం
వేసేసుకోవడమేనండి. ఈ డిజైన్కి అయితే చూస్తున్నారు కదా, నాట్లో నుంచి నాట్ తీసేసుకొని బీడ్ పైన 5 చైన్స్ ఇలాగా 5 చైన్స్ వేసేసుకొని మనం మళ్ళీ నాట్ ఉంది కదండి పక్కనే, ఆ నాట్లో నుంచి మళ్ళీ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా నేను శారీ మొత్తం కూడా ఇలాగే నేను కంప్లీట్ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం థ్రెడ్ని కట్ చేయని అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఇలాగా నాట్లో నుంచి నాట్ వేసేసుకొని మళ్ళీ మనం రైట్ సైడ్కి శారీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంది కదా, మనం మళ్ళీ రైట్ సైడ్కి తిప్పేసుకోవడమేనండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగా నేను మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ చేసి మళ్ళీ మనం ఇక్కడ 3 చైన్స్ ఉన్నాయి కదండి, మనం కుచ్చు కట్టుకోవడానికి వదిలేసిన 3 చైన్స్, ఆ 3 చైన్స్లో మళ్ళీ 3 చైన్సే వేసేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా, ఇలాగా 3 చైన్స్ వేసేసుకొని మనం నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకొని, ఇక్కడ కొంచెం వీడియో కట్ అయిపోయిందండి, సో నేను ఇది ఇక్కడ చూపిస్తున్నాను. 3 చైన్స్లో నుంచి మనం 3 చైన్ తీసేసుకొని బీడ్ పక్కనే ఉన్న 3 చైన్స్లో నుంచి మళ్ళీ మనం ఇట్లా డబుల్ క్రోషే వర్క్తో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా బీడ్ పైన మనకు ఆర్చీ వస్తుందండి. బీడ్ పక్కన 3 చైన్స్ ఉన్నాయి కదండి, అది కూడా ఆర్చ్కే యూజ్ అవుతుందండి. మనం 3 టైమ్స్ 3 చైన్స్ వేసాం కదండి మనం. ఇలాగా మనం శారీ మొత్తం కూడా ఇలా నేను 6 టైమ్స్ డబుల్ క్రోషే వర్క్తో అయితే స్టిచ్చింగ్ చేశానండి. అంటే కరెక్ట్ మిడిల్కి రాగానే ఇంకొక బీడ్ ఎక్కిస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఇలా ఒక బీడ్ ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ డబుల్ క్రోషే వర్క్తో మళ్ళీ 6 టైమ్స్ నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. కామెంట్ చేయడం అసలు మర్చిపోమాకండి. చూస్తున్నారు కదా, ఇలాగ శారీ మొత్తం కూడా డబుల్ క్రోషే వర్క్తో మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇది పట్టు శారీ అండి, అసలు చాలా బాగా వస్తుందండి ఇది. ఇలాంటి వర్కులు పట్టు శారీస్కి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం కౌంట్ చేసేసుకొని మనం డబుల్ క్రోషే వర్క్తో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగ ఈ 3 చైన్స్ గ్యాప్లో నుంచి మనం ఇలాగా నాట్లో నుంచి నాట్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఆర్చీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ గ్యాప్ ఇక్కడ మనం కుచ్చు కట్టుకోవడానికి వదులుకున్నాం కదండి, అక్కడ మళ్ళీ మనం చైన్సే తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగ చైన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఆర్చ్కి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలాగే నేను శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసానండి. శారీ మొత్తం కంప్లీట్ చేసి కుచ్చు కట్టుకున్న